అహ్మదాబాద్ ప్రమాద ఘటనపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు, 2 శిశువులు ఉన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచ దేశాల నేతలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని, దీనిపై మాటలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని చెప్పారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. అహ్మదాబాద్ ఘటన గురించి తెలిసి షాక్ అయ్యానని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందన్నారు మంత్రి నారా లోకేష్. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లండన్ గాట్విక్ కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదంపై మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు విచారం వ్యక్తం చేశారు. వీరితో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్, భారత్లోని కెనడా హై కమిషనర్ ఘటన ఎంతో బాధించిందని చెప్పారు.